హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం మనం కుక్కర్‌లోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్లొచ్చేంత వరకి ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి పచ్చిమిర్చి ఇంకా పాలకూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 15 పచ్చిమిర్చి తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక పప్పు ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పాలకూర ఇంకా పచ్చిమిర్చి అందులోకి వేసుకోవాలి. తర్వాత పప్పు ఇంకా పాలకూర బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని పప్పు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని పడితే వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపి అందులోకి పసుపు ఇంకా సరిపడా ఉప్పు వేసుకొని కలపాలి. ఉప్పు కరిగేదాకా ఒకసారి పప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్‌కి నిమ్మకాయ రసం పప్పులో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 చిన్న నిమ్మకాయలు తీసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టు మీరు నిమ్మకాయ రసాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కడాయి తీసుకొని అందులో నూనె వేసి ఎండుమిర్చి ఇంకా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి. లాస్ట్‌కి ఈ చేసిన పోపుని పప్పులో కలుపుకుంటే మన పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పు అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు పాలకూర ఫ్రై అలా చేస్తే ఒక్కొక్కసారి తినరు కదా! అలాంటప్పుడు ఇలా పప్పు చేసి తినిపియండి. చక్కగా తినేస్తారు. హెల్త్‌కి కూడా మంచిది. మీరెప్పుడైనా ఇలా పాలకూర పప్పు ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.